నమస్తే నాగేశ్వర్ గారికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇరాన్ ను దిగ్బంధించబోతూ ఉన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హర్మూజ్ తమ కంట్రోల్లోనే ఉంది, తమ సైన్యం అక్కడే పహార కాస్తోంది. వాణిజ్య నౌకలకు అంటే హర్మూజ్ గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు తమ సైన్యం భద్రత కల్పిస్తుంది. కాబట్టి ఒక 20% టోల్ వసూలు చేస్తాము అని చెప్పి ట్రంప్ ప్రకటించారు. హర్మూజ్ అమెరికా సైన్యం కంట్రోల్లో ఉందన్న ట్రంప్ వ్యాఖ్యల పట్ల ఇరాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హర్మూజ్ తమ కంట్రోల్లోనే ఉంది అని చెప్పి ఇరాన్ ప్రకటించింది. ఏంటి సార్ అసలు హర్మూజ్ ఎవరి కంట్రోల్లో ఉంది? ట్రంప్ వ్యూహం ఏంటి? ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉన్నది అనేది ముఖ్యం కాదు. ముఖ్యం ఏంటి అంటే అమెరికా అడుగుతున్న 20%. మీకు ఎవరి కంట్రోల్లో ఉన్నది అనేది సెకండరీ. అది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ ఇష్యూ కన్నా కూడా 20% నేను టోల్ విధిస్తా అంటున్నాడు. ఇప్పటిదాకా వాదన ఏంటి ట్రంప్ది? ఇరాన్ టోల్ ట్యాక్స్ విధిస్తుంది అంటే ఇరాన్ విమర్శించారు. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పైన ఇరాన్ నియంత్రిస్తుంది అంటే ట్రంప్ దానికి వ్యతిరేకంగానే నావల్ బ్లాకెట్ ప్రకటించాడు. సో నాటో దేశాలను కలిసి రమ్మన్నాడు, స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఫ్రీ చేస్తాను అని. అలాగే మీకు ఇతర గల్ఫ్ దేశాలను కలిసి రమ్మన్నాడు, దాన్ని ఫ్రీ చేస్తారని. ఇప్పుడు ఏమంటున్నాడు? అది మా కంట్రోల్లో ఉంది, మేము మిమ్మల్ని షిప్స్ పోటీ చేయాలంటే 20% ట్యాక్స్ కట్టాలి అని అంటున్నాడు. ఏమైనా లాజిక్ ఉందా? సో అలా క్వశ్చనబుల్ ఏంటి అంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇరాన్ కంట్రోల్లోనే ఉంది, అసలు అది డిస్కషన్ పాయింటే కాదు. ఇరాన్ కంట్రోల్లో లేకపోతే ట్రంప్ ఈ 20% చర్చ ఎందుకు వస్తుంది? మీకు ఆ నేవల్ బ్లాకెడ్ అనే చర్చ రానే రాదు కదా. ఇరాన్ కంట్రోల్లో ఉంది కనుకనే దానికి కౌంటర్ గా అమెరికా నావల్ బ్లాకెడ్. ఇరాన్ కంట్రోల్లో లేకపోతే అమెరికా నావల్ బ్లాకెడే ఉండదు. అమెరికా నౌకా దిగ్బంధనం రిటాలియేటరీ చేస్తుందంటేనే ఇరాన్ నియంత్రిస్తుంది అని. ఏ రకమైన నియంత్రణ అనేది చర్చకైనా, బట్ ఏదో రూపంలో స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పైన ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతుంది కనుకనే ట్రంప్ ఇదంతా మాట్లాడుతుంది. లేకపోతే మాట్లాడే చర్చ లేదు. February 28 కన్నా ముందు అసలు స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పైన ఎక్కడ చర్చ జరిగింది? అయితే ఇక్కడ ఇప్పుడు దాన్ని ఇరాన్ నుంచి మీ పడవల్ని కాపాడాలి అంటే మేము వచ్చి అక్కడ పోలీసింగ్ చేస్తాం, దానికి మీరు 20% చెల్లించాలి అని. అంటే ఒకవైపు ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ లో IRGC అనుమతి లేకుండా ఏ నౌకలు వెళ్ళకూడదు అని హెచ్చరిస్తుంటే వాటికి మేము మా సైన్యంతో రక్షణ కల్పిస్తామని ట్రంప్ అంటుంటే అసలు ఎవడన్నా షిప్ నలకి వెళ్ళి తను ధైర్యం చేస్తాయా? అంటే అమెరికా ఇరాన్ క్రాస్ ఫైర్ లో ఇరుక్కొని వెళ్ళాలని ఏ షిప్ కోరుకుంటుంది? ఇప్పటికే చాలా అనుభవాలు అయ్యాయి కదా. అందువల్ల ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఏర్పాటు కావాల్సింది వదిలేసి కాంపిటేటివ్ టోల్ ట్యాక్స్ విధిస్తాం, ఇరాన్ టోల్ ట్యాక్స్ విధిస్తే తప్పు, అది మేము టోల్ ట్యాక్స్ విధిస్తాం, మేము సెక్యూరిటీ ఇస్తున్నాం. అసలు నేను ఎవరు పొమ్మన్నారు అక్కడికి? నీకు ఏం సంబంధం? గల్ఫ్ నువ్వు అమెరికా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది, అసలు మీకు సంబంధమే లేని ప్రాంతాల్లోకి వెళ్ళారు. వెళ్ళి మీరు ఏకపక్షంగా సౌదీ అరేబియా లాంటి పక్క ఫ్రెండ్లీ నేషన్స్ వద్దంటున్నా ఇరాన్ పైన యుద్ధం చేశారు. కేవలం ఇజ్రాయెల్ కోసం మీరు ఇరాన్ పైన యుద్ధం చేశారు. కావాలంటే ఆ 20% ఇజ్రాయెల్ నుంచి వసూలు చేసుకోండి. ఇప్పుడు 20% ఎవరు ఇవ్వాలి? దానికి కూడా లాజిక్ చెప్పాడు. సో ఇవన్నీ చాలా సంపన్న దేశాలు లాభపడేవి, అందువల్ల వాటి నుంచి వసూలు చేస్తానంటాడు. అంటే సౌదీ అరేబియా, UAE, ఖతార్, బహ్రెయిన్, ఇవి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, వెరీ రిచ్ నేషన్స్, వీళ్ళ నుంచి నేను వసూలు చేస్తాను అంటాడు. సో వాళ్ళు మొదలు చెల్లిస్తారా అనేది క్వశ్చన్. వాళ్ళు ఎవరి దగ్గర వసూలు చేస్తారు? వాళ్ళ దగ్గర ఆయిల్ కొనే ఇండియా, చైనా, పాకిస్తాన్, ఈ శ్రీలంక ఇలాంటి దేశాల నుంచి వాళ్ళు వసూలు చేస్తారు, యూరోపియన్ కంట్రీస్ వచ్చి. పోనీ నీ ఫ్రెండ్లీ నేషన్స్ కి నువ్వు బిల్ వేస్తా అంటున్నాడు. చూడండి, మీరు అక్కడికి ఆల్రెడీ వార్ డ్యామేజెస్ కింద మీకు ఇరాన్ కు కంపెన్సేషన్ చేస్తానని MOUలో ఒప్పుకున్నాడు. సో ఆ భారమే మీకు పక్క దేశాలపైన వేసేటట్టున్నాడు. సో అమెరికా తన ఆధిపత్యానికి ఇతరులు బిల్లులు చెల్లించాలి అని చెప్తోంది. అందువల్ల ఈ గందరగోళానికి మూలమైన యుద్ధము, ఆ యుద్ధం చేయమని ఎవరు చెప్పారు? యుద్ధ పర్యవసనంగా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ మూతపడితే ఈ గందరగోళం అంతా ఏంటి? అంటే ట్రంప్ గందరగోళానికి మూలం ఎక్కడ అంటే ఇన్ని రోజుల యుద్ధం తర్వాత కూడా తాను ఇరాన్ ఏమీ చేయలేకపోయాను అన్న ఫ్రస్ట్రేషన్ నుంచి వస్తోంది. సో రేపు భవిష్యత్తులో స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఏంటి?
ఇరాన్ నుంచి మిమ్మల్ని కాపాడుతున్నాం గనక సౌదీ అరేబియా మాకు 100 లక్ష కోట్లు ఇవ్వాలి, ఇరాన్ నుంచి మిమ్మల్ని కాపాడుతున్నాం కనుక ఖతార్, యుఏఈ ఇవన్నీ కూడా డబ్బులు చెల్లించాలి అన్న ఆశ్చర్యపడలేదు. ఆల్రెడీ జపాన్ నుంచి ఇలాంటి డిమాండ్ ట్రంప్ చేశాడు. ఒకినావా దీవిలో అమెరికన్ సైనిక బేస్ ఉంటే దానికి జపాన్ డబ్బులు కట్టాలి అన్నాడు. వాస్తవంగా ఆల్రెడీ జపాన్ చెల్లిస్తుంది, దాని మొత్తం భారం జపానే కట్టాలంటూ మాట్లాడాడు. సో అందువల్ల ట్రంప్ ఆధిపత్యవాదమే కాదు, మూర్ఖత్వం కూడా కనబడుతోంది. అసలు నీకు సంబంధం లేని ప్రాంతాల్లోకి వెళ్ళి వారు చేసి ఏకపక్ష యుద్ధం చేసి నీకు ఇరాన్ ఏమైనా అమెరికా పైన దాడి చేసిందా? అమెరికాని అటాక్ చేసిందా ఇరాన్? సో నువ్వు యుద్ధం చేసి ఈ సమస్య కొని తెచ్చుకొని స్టేట్ ఆఫ్ హార్మోజ్ నేను ఇప్పుడు కాపాడుతాను, మీకు కాపాడితే ఇరాన్ షిప్ నిన్నగా మొన్న కూడా ఇరాన్ 3 షిప్ల మీద అటాక్ చేసింది కదా, నువ్వు ఎక్కడ కాపాడావు? పోనీ కాపాడిన ఉదాహరణ ఏంటి? నీ సమస్యకి నీవే కారణమైనప్పుడు దాని పరిష్కారం నువ్వే చూడాలి కదా. మళ్ళీ నాటో దేశాల సహకారం ఎందుకు అడుగుతున్నావు? ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని సౌదీ అరేబియా సహకారం ఎందుకు అడిగావు? సౌదీ అరేబియా రిజెక్ట్ చేసింది కదా. అందువల్ల ఈ సమస్యను జటిలం చేయడం తప్ప మరో మార్గం లేదు. ఈ వార్ నుంచి అమెరికన్ ఫెయిల్యూర్ ను దాచిపెట్టడానికి ట్రంప్ తన ఫెయిల్యూర్ దాచిపెట్టడానికి ఆడుతున్న నాటకం. సో నేనే 20% వసూలు చేస్తున్నా, అమెరికా లాభపడుతోంది అని తన ప్రజలకు చెప్పుకోవడానికి ఒక ఎత్తుగడది.